హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి స్కూల్ స్టూడెంట్స్‌కండి. ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ప్రైమరీ గాని, హై స్కూల్ గాని వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో వచ్చేసి ఆహ్, ఐ మీన్ స్కూల్ స్టార్ట్ అయ్యే రోజులు గాబట్టి కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్‌కి వెళ్ళేవాళ్ళుంటరు. కొంతమంది ప్రైవేట్ స్కూల్స్‌కి వెళ్ళేవాళ్ళుంటరు. రెగ్యులర్‌గా ప్రైవేట్ స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు ఆహ్, ఇయర్ స్టార్టింగ్‌లో గాని ఇయర్ హ్మ్. ఓకే. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్‌లోనే చేంజ్ అయ్యే మార్గాలుంటాయండి. ఈ టైంలోనే మీరు ఏ స్కూల్ జాయిన్ అవ్వాలి, ఏ స్కూలు ఎంచుకోవాలనేది ఒక ఐడియా లేకపోతే చక్కగా వివరించడం జరుగుతుందండి. మీరు మొట్టమొదటిగా ఏ స్కూల్ అయితే కొత్తగా ఎస్టాబ్లిష్ జరుగుతుందో, ఆ స్కూల్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం చాలా మంచిదండి. ఎందుకంటే ట్రెండ్ ఐ మీన్ ఆహ్, కొత్తగా పెట్టిన స్కూల్స్ ఏందంటే మీకు పికప్ అవ్వాలని మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారండి. మార్కెట్‌లో నిలబడాలి, మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకోవాలని చాలా గ్రోత్ చూయించుకోవాలి. అన్ని విధాల హార్డ్ వర్క్ అనేది కూడా చాలా బావుంటుందండి. ఆహ్, మామూలుగా అన్ని స్కూల్స్ మీద న్యూ ఎస్టాబ్లిష్ స్కూల్స్ అనేవి చాలా బావుంటాయి. అన్ అది ఆలోచించుకోండి. ఇంకోటేందంటే స్కూల్స్‌తో పాటు ప్లే గ్రౌండ్స్ గూడా మెయింటైన్ చూసే విధానం మంచిదండి. అన్ని విధాలుగా ఆలోచించుకోండి. మీరు ఎడ్యుకేషన్‌తో పాటు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ఒక అడుగు ముందుకేయండి. ఎడ్యుకేషన్ గూడా మీరు ఒకసారి జాయిన్ జేసి ఫీజులు కడితే సరిపోతుందని అనుకోకుండా మిడిల్‌లో ఒకసారొచ్చి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? సంథింగ్ అనే అవగాహన కార్యక్రమం తలుచుకొని, మెయిన్ గోల్ క్రియేట్ చేసుకొని, పిల్లలకి ఏం చదవాలి? ఏం చదివించుకోవాలి? మనం ఏం చెప్పాలి అనేది, మనం స్టాఫ్‌ని ఏం అడగాలి? అనేది క్లారిటీగా తెలుసుకొని పిల్లల్ని చదివించుకోవడం చాలా మంచిది.